సో ఐ థాట్ వర్క్ అవ్వట్లేదేమో అనుకున్నాను. లేదు మ్యామ్ అవుతుంది. ఉంది మ్యామ్. రికార్డెడ్. ఓకే ఓకే ఫైన్ గ్రేట్ గ్రేట్. సో ఫార్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? పేజెస్ అంటే ఏంటి, పోస్ట్లు అంటే ఏంటి, కస్టమర్ రైట్? మెను, మెన్యూస్ అంటే ఏంటి, థీమ్స్, థీమ్స్ అంటే ఏంటి, కస్టమైజ్, కస్టమైజేషన్, కస్టమైజ్ అంటే ఏంటి, కేటగిరీస్ అంటే ఏంటి, స్టాటిక్ అండ్ డైనమిక్. కేటగిరీస్ అంటే ఏంటి, అండ్ స్టాటిక్ అంటే ఏంటి, డైనమిక్ వెబ్సైట్ అంటే ఏంటి, ఎలా చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బ్లాగింగ్ వెబ్సైట్స్ కి మనం పిక్ చేసుకుంటే టైప్ ఏంటండి? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ వెబ్సైట్? డైనమిక్ డైనమిక్ ఉంటుంది. డైనమిక్ మ్యామ్. సో ఇవాల్టి నుంచి మనం అడ్వాన్స్డ్ సెషన్స్ లోకి మూవ్ అయిపోతున్నాం. ఏంటంటే వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ సర్వీస్ బేస్డ్ వెబ్సైట్స్. అంటే మనం స్టాటిక్ పెట్టుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓడిఎంటి ఉందండి. ఓకే, సో ఓడిఎంటిలో డూ వి నో హౌ టు డిజైన్ దిస్ హెడర్ పార్ట్? ఎస్ మ్యామ్. ఈ హెడర్ పార్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలో తెలుసా? ఎస్ బట్ మ్యామ్. కమింగ్ టు ద బాడీ సెక్షన్, తెలుసా ఇలాంటి బాడీ ఎలా డిజైన్ చేయాలో? సో మనం అందరం నిన్న ఆర్ లాస్ట్ ఫ్యూ క్లాసెస్ నుంచి తెగ థీమ్స్ మీద పనిచేస్తూ వచ్చినాం కదా. వర్ యూ గైజ్ ఏబుల్ టు డిజైన్ బాడీ సెక్షన్ లైక్ దిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ థీమ్స్? థీమ్స్ హెల్ప్ తీసుకొని మనం ఇలా డిజైన్ చేయగలమా? నో మ్యామ్ చేయలేం. నో చెయ్యలేము అంటున్నారు. ఓకే ఓకే రైట్. సో మనం ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ది బాడీ సెక్షన్ ని ఇంత బ్యూటిఫుల్ గా చెయ్యలేము. ఫర్ దాట్ మనం ఇవాల్టి నుంచి we will be working on concept called plugins. ఏంటండి? ప్లగిన్స్ అన్నమాట. ప్లగిన్. వర్డ్ ప్రెస్ లో ప్లగిన్స్ అనే కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఐ కాంట్ ఈవెన్ యూనో, అంత ఇంపార్టెన్స్ అన్నమాట. మీరు ఏం చెయ్యాలన్నా కూడా బై ద ఎండ్ ఆఫ్ దిస్ వెబ్ డిజైనింగ్ యూ విల్ డిపెండ్ ఆన్ ప్లగిన్స్ 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 అన్నమాట. ఓకే, సో అసలు ఈ ప్లగిన్స్ అంటే ఏంటి, ఎందుకు ఈ కాన్సెప్ట్ గురించి నేర్చుకోవాలి, అండ్ ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది? సో ఇప్పుడు మీరు అందరూ మొబైల్ ఫోన్స్ ని కొనుక్కుంటూ ఉంటారు, అవునా? వెన్ యూ బై అ న్యూ మొబైల్ ఫోన్ మీకు ఏమైతుంది? బై బై డిఫాల్ట్ గా కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసి వస్తాయి, అవునా కదా? ఎస్ మ్యామ్. ఎస్ ఆర్ నో? ఎస్ మీరు డిఫాల్ట్ గా వచ్చిన యాప్స్ ని మీరు స్టిక్ అయి ఉంటారా, లేకపోతే మీరు ఫ్యూచర్ లో కొన్ని యాప్స్ ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటారా? డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. చాలా యాప్స్ ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేసుకుంటాం. చేసుకుంటాం. ఇక వాడే ఇచ్చిండు కదా అనేసి మనం అవే యాప్స్ తోని ఉండిపోము కదా. సో మనకు కావాల్సిన యాప్స్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు నాకు ఫుడ్ డెలివరీ యాప్ కావాలి అంటే నేను ఏం చేస్తా? వెళ్ళి జొమాటోనో స్విగ్గీనో స్విగ్గీలో వీటిని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు మూవీస్ చూడాలని ఉంది, నెట్ఫ్లిక్స్ కానీ ఆహా కానీ ప్రైమ్ కానీ అమెజాన్ వీటిని ప్రైమ్. ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు మెసెంజర్ కావాలి, లైక్ మెసెంజర్ టూల్స్ ఆర్ యాప్స్ కావాలి, వాట్సాప్ ఇట్లాంటివి ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. సో ఒక్కొక్క యాప్ కి ఒక్కొక్క రిక్వైర్మెంట్, అవునా లేదా? ఎస్ మ్యామ్. ఇన్స్టాగ్రామ్ లో మూవీస్ చూస్తామా? నో. లేదు కదా. ఇప్పుడు వాట్సాప్ లోకి వెళ్ళేసి మనము మూవీస్ చూస్తామా? నో. నో లేదు కదా, రైట్? సో ఒక్కొక్క యాప్ కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది మన మొబైల్ ఫోన్స్ లో. అలానే ఇక్కడ కూడా వర్డ్ ప్రెస్ లో ప్లగిన్ అనే ఆప్షన్ కూడా అలానే పనిచేస్తుంది. మీ మొబైల్ ఫోన్ లో ప్లే స్టోర్ ఎట్లుంటుందో అలా వర్డ్ ప్రెస్ లో ప్లగిన్ అలా ఉంటుందన్నమాట. మీరు మీ వెబ్సైట్ మీ యాప్ సారీ మీ మొబైల్ ఫోన్ లోకి వెళ్ళి ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి మీకు ఇష్టమైన యాప్స్ ని ఆర్ మీకు కావాల్సిన యాప్స్ ని ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకుంటారో, సేమ్ వే వర్డ్ ప్రెస్ లో కూడా మనకంటూ మనం ఒక్కొక్క సెషన్ ముందుకెళ్లే కొద్దీ మీకు చాలా గ్రిప్ వచ్చేస్తుంది. మనకు వెబ్సైట్ లో ఏం కావాలి, అసలు ఏమి అవసరం ఉంది అనే ఐడియాస్ వస్తాయి అన్నమాట. సో మన ఒక్కొక్క రిక్వైర్మెంట్ కి మన దగ్గర ఒక్కొక్క ప్లగిన్ ఉందన్నమాట. ఓకేనా? సో మనం చాలా ప్లగిన్స్ మీద వర్కౌట్ చేస్తాము. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే డిజైనింగ్. వాట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్? డిజైనింగే కదా. ఎస్ మ్యామ్. Yes or no? Our requirement is designing, guys. So,
ఇప్పుడు నేను బాగా డిజైన్ చేసుకోవాలి నా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అంటే మనం థీమ్ ఒక్కటే చాలనుకున్నాం. కానీ థీమ్ కస్టమైజ్ ఆప్షన్ చూస్తే మహా అయితే అక్కడ సైట్ ఐడెంటిటీ లేకపోతే మెన్యూ గానీ ఆర్ఎల్స్ పైన సోషల్ మీడియా ఐకాన్స్ గానీ హెడర్ పార్ట్ ఒక్కటే బాగా డిజైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కానీ వాట్ అబౌట్ బాడీ సెక్షన్, వాట్ అబౌట్ ద ఫుటర్, అవి కూడా డిజైన్ చేసుకోవాలి కదా. ఎస్ ఆర్ నో? Yes, ma'am. సో వాటిని మనకిష్టం వచ్చినట్లుగా డిజైన్ చేసుకోవడానికి దేర్ ఇస్ వన్ ప్లగిన్ కాల్డ్ ఎలిమెంటర్. ఏంటండి? Elementor. ఎలిమెంటర్. సో ఎలిమెంటర్ ఇస్ అ వండర్ఫుల్ ప్లగిన్, ఐ కెన్ సే. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మీరు ఇవాళ నుంచి మీ డిజైనింగ్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది ఇఫ్ యూ యూజ్ దిస్ ఎలిమెంటర్ ప్రాపర్లీ. ఎలిమెంటర్ అనే ప్లగిన్ ని మీరు బాగా యూజ్ చేయగలిగితే డన్, యూ కెన్ డిజైన్ ఎనీ టైప్ ఆఫ్ వెబ్సైట్, సర్వీస్ వెబ్సైట్స్ ఈజీలీ. సో ఎలిమెంటర్ అనేది ఒక ప్లగిన్ కదా. మరి ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే ఇట్ యాక్ట్స్ లైక్ అ పేజ్ బిల్డర్. సో ఇప్పుడు మనం ఇంటిని కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళని ఏమంటామండి? Ma'am, like builders. బిల్డర్స్ అంటాం, అవునా కదా? రైట్. సో ఎలాగైతే మనం ఇంటిని కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళని బిల్డర్స్ అంటామో అలానే మన వెబ్సైట్ లో కూడా ఇప్పుడు మీరు చూడండి ఓడిఎంటీలో విచ్ పేజ్ ఇట్ ఇస్. ఇది ఏ పేజ్ అండి? Home page. హోమ్ పేజ్. ఇప్పుడు హోమ్ పేజ్ ఒకలా ఉంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ పేమెంట్స్ పేజ్ ఇది ఇంకొకలా ఉందా, లేకపోతే హోమ్ పేజ్ ఎలా ఉందా అలానే ఉందా? Different ఉంది. డిఫరెంట్ ఉంది. కాంటాక్ట్ అస్ పేజ్ ఇది డిఫరెంట్ ఉందా, లేకపోతే హోమ్ పేజ్ ఎలా ఉందా అలానే ఉందా? Different ఉంది. డిఫరెంట్ ఉంది కదా. సో మరి ఒక్కొక్క పేజ్ కి ఒక్కొక్క డిజైన్ ఉంది ఇక్కడ, అంతేనా? హోమ్ Yes. పేజ్ కి ఒక డిజైన్ ఉంది, సర్వీస్ సారీ పేమెంట్స్ పేజ్ కి ఒక డిజైన్ ఉంది. కావాలంటే ఈ వెబ్సైట్ చూడండి ఎగ్జాంపుల్ గా. వాట్ ఈస్ దిస్ పేజ్? ఈ పేజ్ వచ్చేసి Home page. హోమ్ పేజ్ డిజైన్ ఇలా ఉంది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సర్వీసెస్ పేజ్ ఈ డిజైన్ ఇంకోలా ఉందా? ఎస్ ఆర్ నో? Yes, ఇఫ్ ma'am. ఐ క్లిక్ ఆన్ డొమైన్ అండ్ హోస్టింగ్ ఇది ఇంకోలా ఉందా లేదా? Yes, ma'am. సో ఇలా మనం ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ గైస్, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, అందరు మ్యూట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక్కొక్క పేజ్ ని మనకిష్టం వచ్చినట్లుగా డిజైన్ చేసుకోవాలంటే ఎవరు కావాలంట? Elementor. ఎలిమెంటర్ కావాలి. ఎలిమెంటర్ ని పేజ్ బిల్డర్ అని ఎందుకన్నా, నాకు ఇష్టం వచ్చిన పేజెస్ ని నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను డిజైన్ చేసుకోవచ్చు. హోమ్ కావాలంటే హోమ్ ని డిజైన్ చేయొచ్చు. సర్వీసెస్ నాకు ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ ని నేను ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. వన్ సెకండ్. ఓకే, అందుకనే దాన్ని పేజ్ బిల్డర్ అన్నాం. వీ కెన్ బిల్డ్ పేజెస్ యాజ్ యూ విష్, యాజ్ వీ విష్. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? షెల్ వి స్టార్ట్? సో ప్రాసెస్ ఇక్కడ నేను స్టెప్స్ టు బి ఫాలోడ్ అనేసి రాస్తున్నా చూడండి. స్టెప్స్ టు బి ఫాలోడ్, స్టెప్స్ టు బి ఫాలోడ్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇన్స్టాల్. ఇప్పుడు ఎలిమెంటర్ అనేది ఏంటి? ఒక ప్లగిన్, రైట్? ఆ ప్లగిన్ ని మనం ఏం చేయాలి? వి నీడ్ టు ఇన్స్టాల్. సో సేమ్ మనం యాప్స్ ని ఎట్లయితే ఇన్స్టాల్ చేసుకుంటామో అట్లా మనకు కావాల్సిన ప్లగిన్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఫస్ట్ యూ నీడ్ టు ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ దిస్ ఎలిమెంటర్ ప్లగిన్. సెకండ్ స్టెప్ వచ్చేసి చూస్ ఎనీ పేజ్ టు డిజైన్. మీకు ఏ పేజ్ కావాలనో ఆ పేజ్ ని డిజైన్ చేసేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇదే పేజ్ చేయాలి అదే పేజ్ చేయాలని ఏం లేదు, మీరు ఏ పేజ్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. చూస్ ఎనీ పేజ్ టు డిజైన్. థర్డ్ స్టెప్ ఇస్ స్టార్ట్ డిజైనింగ్ యాజ్ యూ విష్. అంతే, జస్ట్ 3 steps టు బి ఫాలోడ్. అంతే, ఓన్లీ 3 steps మీరు ఫాలో అవ్వాలి. సో షెల్ వి స్టార్ట్ దెన్? స్టార్ట్ చేసేద్దామా? Yes, ma'am. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వెబ్సైట్. ఎలా వెబ్సైట్ డాష్ బోర్డ్ కి ఎలా ఎంటర్ అవుతామండి? URL Site address /wp admin. -admin యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి దెన్ యూ విల్ బి ఏబుల్ టు లాగిన్ ఇన్ టు దిస్ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లగిన్స్ ఆప్షన్ కనిపిస్తుందా అందరికి?
Yes, Yeah? Yes, ma'am. ma'am. Yes, ma'am. ఇక్కడ యాడ్ ప్లగిన్ అని ఉందా, దాన్ని Yes, క్లిక్ ma'am. చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ప్లగిన్స్ అనేది ఉంటది. ఇక్కడ మనకి ఏ ప్లగిన్ కావాలనో ఆ ప్లగిన్ పేరు సర్చ్ చేయాలి. లైక్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళినప్పుడు మీకు ఏ యాప్ కావాలనో ఆ యాప్ పేరు సర్చ్ చేస్తారు కదా, అట్లా. ఇప్పుడు మనకి ఏ ప్లగిన్ కావాలి? Elementor. Elementor. ఎలిమెంటర్. వెరీ గుడ్. సో సర్చ్ ఫర్ ఎలిమెంటర్, ఇట్లా సర్చ్ చేయండి. చాలా ప్లగిన్స్ వస్తాయి, కానీ ఏది పడితే దాన్ని ఇన్స్టాల్ చేయొద్దు. ఓకేనా? కెన్ యూ సీ దిస్ ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్? Builder. Yes, ఎవ్రీబడి. Yes, yes, ma'am. ఎస్, దీన్నే ఇన్స్టాల్ చేయాలి, ఇంకా దేన్ని ఇన్స్టాల్ చేయొద్దు మీరు. ఓకేనా? సో This ఇది is ఇక్కడ already installed. ఆ? Already installed, ఏంటండి? right? నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి అప్డేట్ అడుగుతుంది. ఓకే, ఇన్ ఫ్యూచర్ లో కూడా అంతేనా మ్యామ్? ఏ వెబ్సైట్ కైనా సేమ్ ఇదే? సేమ్ సేమ్. ఏ వెబ్సైట్ అయినా, మీరు రియల్ ఎస్టేట్ చేయండి, హాస్పిటల్ చేయండి, రెసార్ట్ వెబ్సైట్ చేయండి, స్కూల్ వెబ్సైట్, ఏ దానికైనా ఇదే ప్లగిన్ వాడచ్చు. క్లిక్ ఆన్ యాక్టివేట్, అంతే. సో ఇక్కడ మిమ్మల్ని అకౌంట్ క్రియేట్ చేసుకోమంటది. నాట్ రిక్వైర్డ్, యూ నీడ్ నాట్ టు క్రియేట్ ఎనీ అకౌంట్. జస్ట్ ఇక్కడ క్లోజ్ బటన్ ఉందా, క్లోజ్ Yes, ma'am. చేసేయండి, అంతే. సో వీఆర్ డన్ విత్ ద ఫస్ట్ స్టెప్ అండి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. వాట్స్ నెక్స్ట్? Choose any page to design. Choose the page. అంటే చెప్పండి, మీరే చెప్పండి ఎలా. We have to Page. choose home page or contact us Page, page. Go whatever to we want. pages, Add page. యాడ్ పేజ్, న్యూ పేజే క్రియేట్ చేయాలా లేకపోతే ఎగ్జిస్టింగ్ పేజెస్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చా? Yeah, you can use the existing Existing page. pages Yes, also. You can create either new page or you can also use existing pages. ఏం పర్లేదు. ఓకేనా? ఎట్లయినా ఏం పర్లేదు, మనకు కావాల్సింది పేజ్. అది కొత్తదైతే ఏంది, పాతదైతే. అండ్ యూ సీ హియర్ ఎలిమెంటర్ ఆప్షన్. ఇంతకుముందు మీకు ఎప్పుడైనా ఎలిమెంటర్ అనేది కనపడిందా అండి? No, no, Yeah, ma'am. ma'am. అంటే ఓన్లీ మీరు ఇన్స్టాల్ చేసుకున్నాకనే అవి కనిపిస్తాయి అన్నమాట. అంటే మీకు ఇన్స్టాల్ చేసిన ప్రతి ప్లగిన్ ఈ బ్లాక్ కలర్ సైడ్ బార్ లో వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఎలిమెంటరీ ఇన్స్టాల్ చేసుకుందాం, రేపు పొద్దున ఇంకొకటి ఇన్స్టాల్ చేసుకుంటాం. అట్లా ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి ఒక్కటి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్లాక్ కలర్ సైడ్ బార్ లో కనిపిస్తుంది. సరే, నౌ ఐ వుడ్ లైక్ టు గో విత్ ఓవర్వ్యూ. ఓవర్వ్యూ ఉంది కదా, ఎడిట్ చేస్తున్నా. ఏ పేజ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. దెర్ ఈస్ నో సచ్ రూల్స్ దట్ ఇదే చేసుకోవాలి అదే తీసుకోవాలని రూల్ ఏమి. ఆర్ హైలైట్స్ పేజ్. ఓకే, సో గైస్, కెన్ యూ సీ ఎడిట్ విత్ ఎలిమెంటర్ బటన్ హియర్? Yes, ma'am. Yes, ma'am. ఇంత ముందు ఉండేనా? మీరు పేజెస్ క్రియేట్ చేసేటప్పుడు కానీ పోస్ట్ లేదు. చేసేటప్పుడు చూసారా? లేదు లేదు, No. ma'am. No, no. ఓన్లీ ఎలిమెంటర్ అనేది యాక్టివేట్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ బటన్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ బటన్ ని క్లిక్ చేయండి. సో నౌ మనం ఎక్కడికి వెళ్తామంటే ఎలిమెంటర్ ఇంటర్ఫేస్ కి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇక్కడ ఒక పాపప్ వస్తుంది, సింపుల్ గా దాన్ని క్లోజ్ చేసేయండి. ఎస్, ఇప్పుడు మనం ఎలిమెంటర్ వరల్డ్ కి వచ్చేసినాం. వీఆర్ నాట్ ఇన్ ద వర్డ్ ప్రెస్ వరల్డ్. ఏ వరల్డ్ కి జంప్ అయిపోయినాం మనం? ఎలిమెంటర్ వరల్డ్ లోకి వచ్చేసినాం. సో ఎస్, ఇక్కడ మీరు చూస్తే ఎలిమెంటర్ లో ఇక్కడ పైన ఉండే సెక్షన్, ఈ పార్ట్ ని ఏమంటామండి? Header. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది ఏంటి? Body. బాడీ. మళ్ళా ఇక్కడ నుంచి ఏంటి? ఫుటర్. అంతే కదా అండి? ఎస్, తెలుసు కదా మీకు ఇది. Yes. యా, ఈ హెడర్ ఎలా వచ్చేసింది మనకు? Already మనం దీంతో ఆల్రెడీ చేసినాం కదా. ఎస్ ఆర్ నో? రైట్. మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసేది ఏ ఏరియాని? ఇప్పుడు Body. కాన్సన్ట్రేట్ ఆన్ బాడీ. బాడీ పార్ట్ ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, డిజైన్ చేయబోతున్నాం. ఓకే, సో మరి బాడీని కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు మరి ఈ హెడర్ అండ్ ఫుటర్ ని అలానే ఉండనిద్దామా లేకపోతే వాటిని తీసేద్దామంటే మీ ఇష్టం. బట్ నేనైతే ఏం రికమెండ్ చేస్తానంటే ఫస్ట్ తీసేయండి. అగైన్ వీ కెన్ క్రియేట్. నేను మళ్ళా ఎలిమెంటర్ తోని హెడర్ కూడా వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తా. బట్ ఫర్ నౌ ఏంటంటే మనకు లుక్ కానీ లుక్ వైజ్ గా అంతా బాగుండాలి అంటే కొంచెం హెడర్ ని తీసేసి ఫ్రెష్ బ్లాంక్ పేజ్,
హెడర్ అండ్ ఫూటర్ ఏం కనబడకుండా జస్ట్ బాడీనే కనిపించేలాగా మనం డిజైన్ చేసుకుందాం. ఓకే, ఫర్ దట్ ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉందా? ఎస్, ఎస్ మ్యామ్. సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ పేజ్ లేఅవుట్ లో డిఫాల్ట్ ఉందా? ఎస్ పేజ్ మ్యామ్. లేఅవుట్ అంటే బేసిక్ గా పేజ్ లేఅవుట్ ఏమేమి ఉంటాయని చెప్పాను. హెడర్ ఉంటది, ఫుటర్ ఉంటది, బాడీ ఉంటది, సైడ్ బార్ ఉంటది అని చెప్పిన, రైట్? ఇప్పుడు డిఫాల్ట్ పెట్టినాం కాబట్టి మనకు హెడర్ కనిపిస్తుంది, ఫుటర్, బాడీ అనిపిస్తుంది. నాకు ఇట్లొద్దు, ఐ వాంట్ ఎలిమెంటర్ క్యాన్వాస్. చూడండి ఏమైంది. బ్లాంక్ పేజ్. పేజ్. Only body నౌ is. డూ యూ సీ ఎనీ హెడర్, నో మ్యామ్. సీ ఎనీ ఫుటర్? నో. ఏం మాత్రమే కనిపిస్తుంది. ఆల్ యూ సీ ఇస్ బాడీ Body. బాడీ పార్ట్ బ్లాక్ ఉందనుకోండి, మంచి మనకి ఇష్టం వచ్చినట్టు అంటే ఒక ఫ్రెష్ లుక్ వస్తుంది అన్నమాట. ఓకే, సో యా, అలా నేను చేంజ్ చేసుకుంటా. ఇప్పుడు దీని మీద వర్కౌట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఎలిమెంటర్ అకౌంట్ స్ట్రక్చర్. ఎలిమెంటర్ అకౌంట్ స్ట్రక్చర్ ని తెలుసుకుందాం మనం. లెట్ మీ డ్రా ద డయాగ్రామ్ హియర్. ఏంటి కలర్స్ యాడ్ చేస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ డయాగ్రామ్ మీకు అర్థమైంది అనుకోండి, యూ కెన్ డ్రా ఎలిమెంటర్. సో మీకు ఎన్ని లేయర్స్ కనిపిస్తున్నాయంటే ఓవరాల్ ఈ డయాగ్రామ్ లో యూ సీ 3 లేయర్స్. అన్నిటికన్నా పైన ఉండే లేయర్, ద అవుటర్ మోస్ట్ లేయర్, వి కాల్ ఇట్ as సెక్షన్. సెక్షన్ అనైనా పిలవచ్చు, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ as కంటైనర్. ఓకే, సో మీరు సెక్షన్ లానే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కంటైనర్ అని పిలుస్తున్నాము, బట్ మీరు సెక్షన్ లానే గుర్తుపెట్టుకోండి, సో దట్ మీకు ఈజీ అయిపోతుంది డిజైన్. అండ్ ద సెకండ్ లేయర్ విచ్ ఈస్ ఆల్సో నోన్ as ద మిడిల్ లేయర్, చెప్పండి, వి కాల్ ఇట్ as కాలమ్. ఆ లేయర్ ని కాలమ్ అంటాం, ఆర్ కంటైనర్. అండ్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్, అన్నిటికన్నా లోపల ఉండే లేయర్ ని వి కాల్ ఇట్ as ఎలిమెంట్. ఓకే, సో మీ ఎలిమెంటర్ అంతా ఈ 3 లేయర్స్ చుట్టే తిరుగుతూ ఉంటది. సెక్షన్, కాలమ్, ఎలిమెంట్స్, సెక్షన్, కాలమ్, ఎలిమెంట్స్. ఈ 3 లేయర్స్ ని యూ కెన్ ఎడిట్. మీరు ఈ 3 లేయర్స్ ని ఎడిట్ చేసుకుంటూ, మీరు ఈ 3 లేయర్స్ ని ఎప్పుడు ఎందుకు ఎడిట్ చేసుకుంటారో తెలిస్తే దాట్స్ ఇట్, యు ఆర్ డన్ విత్ ద డిజైనింగ్ పార్ట్ అన్నమాట. ఓకే, సో ప్రతి లేయర్ ని మనకి ఇష్టం వచ్చినట్లుగా డిజైన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్క సెక్షన్ లో ఎన్ని కాలమ్స్ కనిపిస్తున్నాయి? హౌ మెనీ కాలమ్స్ యు సీ? 3 2 కాలమ్స్ మ్యామ్. 3 కనిపిస్తున్నాయా? మ్యామ్. ఇదొకటే కదా సెక్షన్, 1 సెక్షన్. సో మరి నిజంగా కూడా మనం ఒక్క సెక్షన్ లో 2 కాలమ్స్ ని యాడ్ చేసుకోవాలా అంటే నో, యూ కెన్ యాడ్ యాజ్ మెనీ కాలమ్స్ యాజ్ యూ విష్, దెర్ ఈస్ నో లిమిట్ అన్నమాట. సో నెక్స్ట్, ఒక్క కాలమ్ లో అంటే లెఫ్ట్ సైడ్ కాలమ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 element. ఎలిమెంట్. రైట్ సైడ్ కాలమ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 element. ఒక్కొక్క కాలమ్ లో ఒకటే ఎలిమెంట్ ఉండాలా అన్న రూల్ ఉంటే నో, దెర్ ఈస్ నో సచ్ రూల్. ఒక్క కాలమ్ లో మీరు ఎన్ని ఎలిమెంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక్క సెక్షన్ లో ఎన్ని కాలమ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అండ్ ఒక్క కాలమ్ లో ఎన్ని ఎలిమెంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ సెక్షన్ ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, కాలమ్ ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, ఎలిమెంట్స్ ఎలా ఎడిట్ చేసుకోవచ్చు నేను చూపిస్తా. సో డయాగ్రామ్ అయితే క్లియర్ అయిపోయిందా ఎవ్రీబడి? క్లియర్? ఎస్ మ్యామ్. ఎస్. సో నేను ఎరేజ్ చేస్తున్న డయాగ్రామ్ ని. సో నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ బాడీ సెక్షన్, మీరు ఒక్కొక్క సెక్షన్, ఏ వెబ్సైట్ అయినా కూడా ఒక్కొక్క సెక్షన్ గా డివైడ్ అయ్యి ఉంటది, పేజెస్. ఓకే, సెక్షన్ గా డివైడ్ అయి ఉంటది.
ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి, వి కాల్ ఇట్ యాజ్ వన్ సెక్షన్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటండి, సెక్షన్ ఈ సెక్షన్ లో ఎన్ని కాలమ్స్ గా డివైడ్ చేసుకోవచ్చు మనం, బేసిక్ గా కాలమ్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. అంటే కామన్ గా మనం యాడ్ చేసే టెక్స్ట్ గానీ, ద బటన్స్ గానీ, ఇమేజెస్ గానీ, వీడియోస్ గానీ, వీటిని అన్నిటిని ఎలిమెంట్స్ అంటాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, యు సీ one element. ఎలిమెంట్స్ ఉన్నాయి, One element. వన్ two అండ్ elements Two elements. ఎలిమెంట్స్, two elements రైట్. ఎస్ ఆర్ నో? కింద సెక్షన్ చెప్పండి అలానే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ది హోల్ థింగ్ ఇస్ One Section. section. One section. ఇప్పుడు ఎన్ని కాలమ్స్ గా డివైడ్ చేద్దాం, Two columns. కాలమ్స్ గా డివైడ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ హౌ మెనీ ఎలిమెంట్స్, One element. వన్ ఎలిమెంట్. రైట్ సైడ్ హౌ మెనీ ఎలిమెంట్స్, Two Three elements. elements. టూ ఎలిమెంట్స్. Two elements. ఎస్ ఆర్ నో గైస్? ఇప్పుడు కింద ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్, ఎన్ని సెక్షన్స్, One section. one సెక్షన్, Four elements. four columns Columns. ఎలిమెంట్స్ కాదు, 4 columns. కాలమ్స్, 1 two 2 three 3 4. నెక్స్ట్ Each one has three Four elements. elements. Each one has each one has Three or four. four one, elements. Fine. two, Elements. 3 Four. 4. ఇప్పుడు అలానే ఓడిఎంటీకి చెప్పండి. టెల్ మీ ఫర్ ఓడిఎంటీ. ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఒక సెక్షన్, I mean, a blue color. blue Blue color one. section ఒక సెక్షన్ One అండి. section. two elements two columns Two columns. సారీ 2 కాలమ్స్. Columns. four elements Elements. four elements four E elements అండ్ 4. Right side lo one element. రైట్ సైడ్ లో one element ఎలిమెంట్. అంతేనా అండి? Yes. సార్ నో. సెకండ్ సెక్షన్ చెప్పండి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. one section సెక్షన్, Column. Elements. One column. One column. కాలం. One కాలం వచ్చేసి ఒకటే ఇంకా, అండ్ element. two elements ఎలిమెంట్స్. అంతేనా అండి? yes ma'am yes ma'am అర్థమైందా మీకు ఇప్పుడు? ఇస్ దాట్ క్లియర్? yes Ma'am. యాజ్ అన్ ఎగ్జాంపుల్ తీసుకొని లెట్ us స్టార్ట్ క్రియేటింగ్. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ టు ద వెబ్సైట్. సో ఇప్పుడు మనకిప్పుడు ఎన్ని కాలమ్స్ ఉన్న సెక్షన్ కావాలి ఫస్ట్ సెక్షన్ కి? Two columns. 2 కాలమ్స్ కదా. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చూస్ ఫ్లెక్స్ బాక్స్, డోంట్ చూస్ గ్రిడ్, చూస్ ఫ్లెక్స్ బాక్స్. అండ్ ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్న స్ట్రక్చర్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. Two columns. అంటే ఇదేనా? Yes. yes Yes. ma'am right సెలెక్ట్ ఇట్, రైట్. సో ఇప్పుడు నేను 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నదా, ఇందులో సెక్షన్ ఏది, కాలం ఏది, ఎలిమెంట్ ఏదో చెప్తాను చూడండి. ఈ 6 డాట్స్ కనిపిస్తున్నాయి పైన. Yes, ma'am. See this 6 dots? Yes, ma'am. దీన్ని క్లిక్ చేస్తే సెక్షన్ అంటాం. దీన్ని క్లిక్ చేస్తే Section. సెక్షన్ ఆప్షన్స్ అన్ని లెఫ్ట్ సైడ్ వస్తాయి, ఎడిట్ చేసుకోవచ్చు. Okay. ఓకే, ఇక్కడ ఈ బ్లాక్ కలర్ బాక్స్ అనిపిస్తుందో ఇక్కడ అండ్ ఇక్కడ, Yes, ma'am. ఈ రెండింటిని ఏమంటామంట, వి కాల్ ఇట్ Columns. Columns. కాలమ్స్. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి బ్లాక్ కలర్ బాక్స్ దగ్గర, దానికి రిలేటెడ్ ఎడిటింగ్ ఆప్షన్స్ అన్ని లెఫ్ట్ సైడ్ వస్తాయి. ఓకే, Okay. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేశారనుకోండి, యు సీ Element. అన్ని ఏంటి, Elements. ఎలిమెంట్స్. మీకు కావాల్సిన ఎలిమెంట్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. హెడింగ్ అని, ఇమేజ్ అని, వీడియోస్ అని, బటన్స్ అని, వాట్ నాట్. ఇక్కడ కొన్ని ప్రీమియం ఉన్నాయి, దాని కిందికి స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇవన్నీ ఫ్రీయే. ఓకే, సో లెట్ us ట్రై. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముంది, వాట్ డు వి హ్యావ్, One, I mean, like animation. Element. ఇమేజ్. Image. దిస్ ఇస్ Image. జస్ట్ అన్ ఇమేజ్. ఓకే, యా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ప్లస్ ఏం క్లిక్ చేయాలంటే ఎలిమెంట్స్ కోసం క్లిక్ ఆన్ Plus. ప్లస్. అండ్ దేని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం, ఇక్కడ ఏ ఎలిమెంట్ Image. డ్రాగ్ అండ్ drop అక్కడనే డ్రాప్ చేయాలి, ఎక్కడ పడితే అక్కడ డ్రాప్ చేయదు. చూడండి దాని ఎడిటింగ్ ఆప్షన్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసినాయి. ఎస్, Yes. ఎలిమెంట్ కైనా, కాలమ్ కైనా, సెక్షన్ కైనా ప్రతి దానికి 3 ఆప్షన్స్ ఉంటాయి. కాంటెంట్ అని, స్టైల్ అని, అడ్వాన్స్ అని.
యూ జస్ట్ హ్యావ్ టు గో త్రూ దీస్ 3 ఆప్షన్స్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఏం అడుగుతుంది, ఇట్ ఈస్ ఆస్కింగ్ అస్ టు యాడ్ సమ్ ఇమేజ్. లెట్ us యాడ్ అన్ ఇమేజ్. సో నేను కామన్ గా ఈ తాతని సెలెక్ట్ చేసుకుంటున్నా. యా, కెన్ యూ సీ హియర్? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఈ ఇమేజ్ సైజ్ ని ఆర్ ఇమేజ్ ని విడ్త్ కానీ హైట్ ని కానీ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టైల్ ఉందా, ఎస్ గో టు మ్యామ్. స్టైల్. ఇక చూడండి అలైన్మెంట్ లెఫ్ట్ సెంటర్ అంటే ఇది ఫిక్స్డ్ అయిపోయింది కాబట్టి యూ సీ నౌ. విడ్త్, కెన్ యూ సీ విడ్త్? ఎస్ మ్యామ్. ఎస్, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను చేంజ్ చేసుకోవచ్చు సైజ్. ఇగో హైట్ కూడా చూడండి, హైట్ కూడా పెంచుతున్నానా? ఎస్ Yeah. మ్యామ్. I can increase the height of this image or width of this image. ఇంకా చూడండి opacity ఏమైతుంది ఇట్లా డ్రాగ్ చేస్తుంటే, కెన్ యూ సీ? బ్లర్ గా ఐ మీన్ లైక్ క్లారిటీ. లైట్ అయిపోయిందా ఇమేజ్? ఎస్ ఎస్ మ్యామ్. ఎస్ ఆర్ నో? రైట్. క్లాస్ లో కృష్ణప్రియ అనే వాళ్ళు ఉన్నారా అండి? నేను కాకుండా ఇంకా కృష్ణప్రియ అనే వాళ్ళు ఉన్నారా? లేరు కదా? ఓకే రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి బార్డర్స్ అంట. డూ యూ వాంట్, ఓకే అపాసిటీ తిక్కే పెట్టుకుందాం కదా. ఎస్ ఎస్ మ్యామ్. ఓకే, సో నెక్స్ట్ బార్డర్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో యాడ్ బార్డర్స్. చూడండి సాలిడ్, డబుల్, డాటెడ్, డాష్డ్, గ్రూవ్. యూఆర్ ఏబుల్ టు సీ బార్డర్స్. ఎస్ ఎస్ మ్యామ్. బార్డర్ విడ్త్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. బార్డర్ విడ్త్ ఇక చూడండి. సో మీకు కావాల్సి వస్తే యాడ్ చేసుకోండి. బార్డర్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక బార్డర్ కలర్ ఏ కలర్ లో ఉండాలి బార్డర్, రైట్? సో లైక్ వైజ్ మీకు వద్దు అనుకున్నారు అనుకోండి, బార్డర్స్ వద్దు ఏమొద్దు అనుకుంటే యూ కెన్ ఆల్సో గో విత్ డిఫాల్ట్. ఓకే, సో ఇంకా అడ్వాన్స్డ్ చూడండి, మార్జిన్స్, ప్యాడింగ్స్. ఇగో చూడండి, యూఆర్ ఏబుల్ టు సీ. మార్జిన్ పెంచే కొద్ది ఎట్లా అయిందో చూస్తున్నారా? ఎస్. సో ఆ ఆప్షన్ అవసరం అయితే వాడుకోండి, లేదంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు యూజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్. ఇగో ప్యాడింగ్ చూడండి, యు సీ. ఎస్, సో అవసరం అయితే వాడుకోండి. అండ్ హియర్ కమ్స్ యు సీ అగైన్ యానిమేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పొజిషన్స్ యూ హ్యావ్ అబ్జల్యూట్. ఓకే, అబ్జల్యూట్ అవసరం లేదులేండి, ఇది మొబైల్ ఫ్రెండ్లీ ఉండదు. విల్ గో విత్ డిఫాల్ట్. అండ్ మోషన్ ఎఫెక్ట్స్ ఇగో చూడండి, యానిమేషన్స్ ఫేడ్ ఇన్ డౌన్, ఫేడ్ ఇన్ రైట్ కనిపిస్తుందా? జూమ్ ఇన్ అప్, బౌన్స్ ఇన్ లెఫ్ట్. మీ ఇష్టం, యూ కెన్ జస్ట్ ట్రై, జస్ట్ ప్లే అరౌండ్ విత్ దీస్ ఆప్షన్స్. నేను ఏం చెప్తానంటే ఆడుకోండి, యూ జస్ట్ హ్యావ్ టు ప్లే విత్ దీస్ ఆప్షన్స్. ఓకే, సో I would like to go with slide in down. Yeah, looks good, right? మళ్ళా యానిమేషన్ డ్యూరేషన్ కూడా, అంటే ఇది ఎంత స్లోగా రావాలి, ఎంత ఫాస్ట్ గా రావాలి. ఇక్కడ చూడండి, స్లోగా వస్తుంది, నార్మల్ ఆర్ ఫాస్ట్. వాట్ యు వాంట్? స్లో. నార్మల్ would be fine. నెక్స్ట్ ఇక చూడండి ట్రాన్స్ఫార్మ్ అంట. ట్రాన్స్ఫార్మ్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రొటేట్, యూ కెన్ రొటేట్ ద ఇమేజ్. మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇమేజ్ ని రొటేట్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే యూ కెన్ ఆల్సో క్లిక్ ఆన్ బ్యాక్ టు డిఫాల్ట్. ఆఫ్సెట్ ఎక్స్ డైరెక్షన్. చూడండి, నాకు ఆ ఇమేజ్ ఎక్కడికి కావాలంటే అక్కడ నేను ప్లేస్ చేసుకోవచ్చా? యా, ఎస్ ఆర్ నో? రైట్ కి మూవ్ చేసుకుంటా, లెఫ్ట్ కి మూవ్ చేసుకుంటా, డౌన్, ఎక్కడికైనా నేను మూవ్ చేసుకోవచ్చు. సో కావాల్సి వస్తే యాడ్ చేసుకోండి, అదర్వైజ్ బ్యాక్ టు డిఫాల్ట్. నెక్స్ట్ స్కేల్, యు సీ ఎలా అయిపోయిందో స్కేల్. ఎస్, గాట్ ఇట్. సో వద్దు అనుకుంటే బ్యాక్ టు డిఫాల్ట్. స్క్యూ, ఓ ఇగో ఇట్లా క్రాస్ గా స్క్యూ వై డైరెక్షన్ కావాలా మీకు? నో మ్యామ్. కావాల్సి వస్తే యాడ్ చేసుకోండి. జస్ట్ go through each and every option. ఇగో చూడండి, ఫ్లిప్ హారిజాంటల్లీ. వావ్, ఇప్పుడేమో మనకు లెఫ్ట్ సైడ్ చూపించేది కదా తంబు, మనకు ఇప్పుడు చూడండి రైట్ సైడ్ కి. గుడ్ కదా? యా, వర్టికల్లీ పైకి కిందికి కూడా మనం ఫ్లిప్ చేసుకోవచ్చు. ఐ థింక్ దిస్ లుక్ గుడ్ కదా ఇట్ సైడ్. యా, నెక్స్ట్ ఇంకా బ్యాక్గ్రౌండ్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో యాడ్ బ్యాక్గ్రౌండ్.
కెన్ యూ సీ ఎస్ ఏ బ్యాక్గ్రౌండ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో లైక్ వైస్ ఇప్పుడు మనం ఏం ఎడిట్ చేస్తున్నాం? ఎలిమెంట్, కాలమ్, సెక్షన్. దేన్ని ఎడిట్ చేస్తున్నాం? ఎలిమెంట్ ఎలిమెంట్. వెరీ గుడ్. సేమ్ వే ఇప్పుడు రైట్ సైడ్ చెప్పండి మనకు. రైట్ సైడ్ ఏంటి ఇది? ఎలిమెంట్ దట్ ఇస్ ఆల్సో టెక్స్ట్ టెక్స్ట్. ఏం రైట్ సైడ్ చెప్పండి. ఎలిమెంట్ కాలమ్ క్లిక్ ఆన్ ప్లస్ బటన్ హెడింగ్ హెడింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇగో చూడండి, డ్రాప్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అనుకోండి, వర్క్ అవ్వదు. ఓకే, అక్కడ ఆ ప్లేస్ లో మీకు ఏ ప్లేస్ లో కావాలంటే ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్ లోకి వెళ్తే అక్కడ మీకు స్పేస్ చూపిస్తుంది, అక్కడ డ్రాప్ చేయండి. సరేనా? ఓకే సో ఇక్కడ దానికి రిలేటెడ్ ఎడిటింగ్ ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. నాకు ఇష్టం వచ్చిన టైటిల్ రాసుకుంటా. ఐ వాంట్ టు చేంజ్ ద టెక్స్ట్ సైజ్ అండి. హౌ? అక్కడ Style స్టైల్ style. స్టైల్. ఎస్. సో యూ కెన్ సి టైపోగ్రఫీ. టైపోగ్రఫీ ఇక్కడ చూడండి, సైజ్. ఐ కెన్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద టెక్స్ట్. అండ్ నాకు ఇక్కడ చూడండి ఫాంట్ స్టైల్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇష్టం వచ్చిన ఫాంట్ స్టైల్ ఐ కెన్ చేంజ్ ఇట్, ఐ కెన్ యూజ్ ఇట్. కెన్ యూ సీ? చూస్తున్నారా ఫాంట్ స్టైల్స్? Yeah. ఐ గో విత్ రోబోటో. నెక్స్ట్ వెయిట్. లుక్ అట్ ద వెయిట్. ఇప్పుడు ఎంత ఉంది వెయిట్? 600 600 సెమీ బోల్డ్ ఐ గో విత్ 400. ఏమైంది? నార్మల్ నార్మల్ 100. చాలా డల్ అయింది కాంటెక్స్ట్. వెయిట్ లాస్ అయింది టెక్స్ట్. టెక్స్ట్ వెయిట్ లాస్ అయింది, అంతేనా? టెక్స్ట్ మరి టెక్స్ట్ వెయిట్ గెయిన్ చేద్దామా? చూడండి, 700. యా. ఎస్ మ్యామ్ ట్రాన్స్ఫార్మ్. యు సీ అప్పర్ కేస్. ఏమైంది? క్యాపిటల్ అన్ని క్యాప్స్ వచ్చేసినాయి, అవునా లేదా? సో అన్ని క్యాప్స్ కావాలా, అన్ని స్మాల్ లెటర్స్ కావాలా? కొన్ని క్యాపిటల్ కొన్ని స్మాల్. ఫస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ షుడ్ బి ఇన్ క్యాప్స్ కదా. సో దెన్ క్యాపిటలైజ్. యువర్ స్టైల్. లైన్ హైట్ అంట. ఇగో ఈ హైట్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇగో కెన్ యూ సీ హైట్? యా. Yes, ma'am. లెటర్ స్పేసింగ్ అంట. ఏమైంది? లెటర్ ఇన్ బిట్వీన్ లెటర్ స్పేస్ బిట్వీన్ ద లెటర్స్ హ్యాస్ బిన్ ఇంక్రీజింగ్. అవునా? ఒక్కొక్క లెటర్ కి మధ్యలో స్పేస్ కూడా పెరిగింది. అంత అవసరమా మనకు? నో మ్యామ్. No. మరి ఆక్వర్డ్ గా కనిపిస్తుంది. వర్డ్ స్పేసింగ్ అంటే వర్డ్ కి స్పేస్ Space between the ఈ words. మధ్యలో స్పేస్ పెరిగింది. సో యా, ఐ థింక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్, రైట్? యా. సో నెక్స్ట్ ఇది చెప్పండి ఇంకా. వాట్ ఈస్ దిస్? ఇది ఎట్లా? దట్ ఈస్ ఆల్సో టెక్స్ట్ సేమ్ లింక్ పారాగ్రాఫ్. నావిగేషన్ చెప్పాలి నాకు. దేని క్లిక్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు దేని క్లిక్ చేయాలి? there is no plus Style. There is no plus button. Do you see the plus button here? అగైన్ డ్రాప్ అండ్ డ్రాగ్ మ్యామ్. Heading. అదే డ్రాప్ అండ్ డ్రాగ్ చేయాలంటే అక్కడ ఎలిమెంట్స్ లోకి వెళ్ళాలి కదా. there is no plus సో వన్స్ మీరు ఒక కాలం లో ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తే ఆడ ప్లస్ ఐకాన్ కనబడదు కదా అనేసి ఇక్కడ కనిపిస్తుందా ప్లస్ ఐకాన్ హియర్? ఎస్ మ్యామ్. Yes, ma'am. దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఒకటే. ఇప్పుడు డ్రాగ్ దిస్ Steady. టెక్స్ట్ ఎడిటర్. లెటర్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఎక్కడ డ్రాప్ చేయాలి చూడండి. వేర్ యూ వాంట్ మీ టు డ్రాప్? ఇక్కడేనా? బాటమ్. ఎస్. సో మళ్ళీ దానికి సంబంధించిన ఎడిటింగ్ ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. ఎస్, కెన్ యూ సీ? ఐ వాంట్ టు చేంజ్ ద సైజ్ ఆఫ్ దిస్ టెక్స్ట్, కలర్ ఆఫ్ దిస్ టెక్స్ట్ నౌ, అండ్ ఫాంట్ స్టైల్స్ Style. చేంజ్ చేయొచ్చా? yes ఎస్, చెప్పండి. Style, typography. స్టైల్ Typography. టైపోగ్రఫీ. టైపోగ్రఫీ. ఇగో చూడండి, సైజ్. ఐ థింక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఎస్ మ్యామ్. ఇప్పుడు Yes. నాకు ఈ స్పేస్ తగ్గాలి. ఎట్లా? అది స్టైల్ టైపోగ్రఫీ Decrease చేయాలి. పారాగ్రాఫ్ స్పేసింగ్. ఇంకా ఎస్, Yes. రైట్. I want you to change the color of this text.
Style. Typography. color. Typography. Color. Text color. Color. The color you have. Yes. So let me make it black. Dark. Yes. Okay na? Yes. So font style change కావాలి. Text. Typography. Typography కి వెళ్ళి click on family. Family. Let's select Style. this. చేంజ్ అవ్వట్లేదు ఇక్కడ. It's not changing. Then ఇక్కడైనా ఓకే మనం డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసినాం కాబట్టి అది చేంజ్ అవ్వట్లేదు. ట్రై టు రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్ వర్డ్స్, అప్పుడు చేంజ్ అవుతుంది. సో మీన్ వైల్ లెట్ మీ గో విత్ H6 H4 వద్దులేండి, సింపుల్ గా పారాగ్రాఫ్ తో వెళ్దాం. ఓకే, సో నౌ నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? Button. దేని క్లిక్ చేయాలి? నావిగేషన్ ప్రాసెస్ నాకు ఇంపార్టెంట్. Plus button. Element, add element. Plus ma'am. Add element. Add element. Yes. వెరీ గుడ్. Okay, ma'am. ప్లస్ ఐకాన్ అండ్ Search bar lo. Search. Button. 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 icon. ఇదేనా? Yes, yes, ma'am. Yes, ma'am. Drag and And drop. drop. Add below the paragraph. అంతే కదా? Yes. సో ఇక్కడ బటన్ పైన ఏ టెక్స్ట్ ఉంది? Let's Stop. లెట్స్ టాక్. Start. లెట్స్ Top. టాక్. ఓకే, ఇక్కడ లింక్ అంటే ఏంటి? మన URL. దానికి సంబంధించిన బటన్ ని వెబ్సైట్ క్లిక్ Which చేసినప్పుడు page it should Hyperlink. ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి అనేది ఇక్కడ లింక్ ఇచ్చుకుంటాం. ఓకేనా? రైట్. యూ కెన్ ఆల్సో యాడ్ ఐకాన్స్ గైస్. లుక్ అట్ దిస్ ఐకాన్స్. ఇక్కడ ఐకాన్ లైబ్రరీ ఉందా? ఈ డాట్ బటన్, ఈ డాట్ మీద క్లిక్ చేస్తే ఐకాన్ లైబ్రరీస్, ఇగో ఎన్ని ఐకాన్స్ ఉన్నాయో చూడండి. యూ కెన్ యాడ్ ఎనీ ఐకాన్ యాజ్ యూ విష్ టు యాడ్ దిస్. కెన్ యూ సీ దిస్? యా, yes, yes, దాన్ని సెలెక్ట్ చేయండి, ma'am. క్లిక్ ఆన్ ఇన్సర్ట్. కెన్ యూ సీ ద ఐకాన్ హియర్? yes, ma'am. Yes. ఈ ఐకాన్ ఇప్పుడు ఎక్కడ ఉండాలి? స్టార్టింగ్ లో ఉండాలా, ఎండింగ్ లో ఉండాలా? Starting. Starting లోనే. స్టార్టింగ్ లోనే. ఐకాన్ స్పేసింగ్ It's fine. Yes, ma'am. It's fine. ఏమైతుంది? ఐకాన్ కి ఆ టెక్స్ట్ కి స్పేస్ పెరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ దిస్ బటన్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ దిస్ బటన్. మళ్ళీ స్టైల్ స్టైల్ అంతే కదా, స్టైల్. ఇక్కడ ఏ ఆప్షన్ క్లిక్ చేస్తే బెటర్? కలర్. యూ Color హ్యావ్. from green to సో some other ఐల్ Black color. అదేనా? Shadow. యా, ఇంకా చూడండి అలైన్మెంట్స్. లెఫ్ట్ అంట, సెంటర్ అంట, రైట్ అంట, స్టిచ్ అంట. వాట్ యు వాంట్? ఇట్స్ బెటర్ మ్యామ్. లెట్స్ స్టాప్. లెఫ్ట్? ఓకే, రైట్. సో లైక్ వైస్ యూ జస్ట్ హ్యావ్ టు గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఈ సెక్షన్ లో అన్ని ఎలిమెంట్స్ అన్ని సెంటర్ లో ఉన్నాయా, టాప్ లో ఉన్నాయా, బాటమ్ లో ఉన్నాయా? center lo. Center లో ఉన్నాయి మేడం. మరి మనకి ఎలా ఉన్నాయి? మనకి రైట్ సైడ్ Right side మ్యామ్. మనకు ఇదంతా సెక్షనే కదా, ఎస్ మ్యామ్. Yes, ma'am. Yes, ma'am. నుంచి ఇక్కడ వరకు సెక్షన్. మనకు అన్ని ఎట్లా ఉన్నాయి? It is సెంటర్ లో inclined. ఉన్నాయా, Center. పైకి ఉన్నాయా? ఇదేమో కరెక్ట్ గానే పై ఉంది. హెడ్ పైకి కొంచెం ఉంది. పైకి ఉంది మ్యామ్. Heading 5. అవునా? ఈ ఎలిమెంట్స్ అన్ని పైకి ఉండిపోయినాయి కదా. సో అండ్ మోర్ ఓవర్ సెక్షన్ హైట్ కూడా చూడండి. ఈ వెబ్సైట్ కి హైట్ ఎంత ఉంది, ఈ వెబ్సైట్ కి హైట్ చూడండి. కొంచెం తక్కువ ఉన్నట్లు అనిపిస్తుందా? Yes. యా, Yes. ఈ హైట్ పెంచడం అయినా, ఈ సెక్షన్ తరపున ఏమైనా డీటెయిల్స్ ఎడిటింగ్ చేయాలన్నా యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ 6 డాట్స్. 6 డాట్స్ క్లిక్ చేస్తే ఇగో ఇక్కడ చూడండి మినిమం హైట్. ఇక్కడ మీకు మినిమం హైట్ ఎంత హైట్ కావాలో చూడండి. ఎస్. Yes, సో ఐ ma'am. థింక్ దిస్ ఇస్ ఓకేనా? ఇంత హైట్ ఓకేనా? ఓకే మ్యామ్. రైట్. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్ని మనకు సెంటర్ లో వచ్చేయాలి. సో దానికి యూ హ్యావ్ దిస్ జస్టిఫై కాంటెంట్ ఉందా? ఎస్ మ్యామ్. Yes, ma'am. ఇక్కడ సెంటర్ పెట్టేసి Center. అలైన్ ఐటమ్స్ Center. సెంటర్. ఇగో చూడండి ఇప్పుడు అన్ని సెంటర్ లో వచ్చేసినాయా? ఎస్ మ్యామ్. Yes, ma'am. Yes, ma'am. ఎవ్రీబడి. అంతే, దట్స్ ఇట్. సో నా నెక్స్ట్ సెక్షన్ చెప్పండి. అలానే టెల్ మీ ద నెక్స్ట్ సెక్షన్. So if I want to add a new column, Add యూ కెన్ యాడ్
Add to this new existing one. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి క్లిక్ ఆన్ యాడ్ న్యూ కంటైనర్. కెన్ యూ సీ? Yes. No, the column. దిస్ ఇస్ ద కాలమ్. Column and container both are same, right? Okay. Right. Next, Plus name. plus icon, Select box. flex box. Flex box. Third option. ఇదేనా? Third one. This one. Top. Yes. So left side ఏం కావాలి? Image కావాలి. Image, ma'am. That Plus. icon, Plus. drag image, Select. select some other image. నా దగ్గర ఏమైనా other images ఉన్నాయా? Let me just select that one. Just Blog image. example గా Log image. let me select this. Can you see? Yes, ma'am. So ఇప్పుడు I want you to decrease the height and width of this image. Style. Photo style, ma'am. Style. level. ఇదేనా? మేడం డౌట్, ఇమేజ్ తీసుకునేప్పుడు అంటే ఆల్రెడీ మన సిస్టమ్ లో ఫస్ట్ కాపీ చేసి పెట్టుకోవాలా, అదర్వైజ్ గూగుల్లో నుండి డైరెక్ట్ తీసుకోవచ్చా? ఇమేజెస్ అనేవి ఎప్పుడైనా మన ఓన్ ఇమేజెస్ ఉండాలి. ఓకే, కాపీరైట్ ఇమేజెస్ వేరే వాళ్ళ ఇమేజెస్ ని మనం తీసుకోము. వేరస్ వెన్ యూ వర్క్ ఫర్ ద క్లయింట్, మీరు క్యాన్వా నుంచైనా మనం సూన్ ఇమేజ్ డిజైనింగ్స్ నేర్చుకుంటాం. ఏఐ టూల్స్ త్రూ జనరేట్ చేసుకోవడం ఇట్లా చేసుకోవచ్చు. లేదు అంటే క్లయింట్ పని చేస్తే వాళ్ళైనా ఇమేజెస్ ఇస్తారు. మీరు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ వెబ్సైట్స్ లో నుంచి ఇమేజెస్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి ఇట్లా తీసుకోవద్దు. కానీ మీరు నాన్ కాపీరైట్ ఇమేజెస్ కావాలి అంటే యూ కెన్ ఆల్సో యూస్ దిస్ వెబ్సైట్ కాల్డ్ Pixabay. Free pick. Pixabay, ఫ్రీ పిక్, అన్స్ప్లాష్, ఇవి కూడా ఇవి ఏంటంటే నాన్ కాపీరైట్ ఇమేజెస్. ఇప్పుడు చూడండి, నాకు ఒక మ్యూజిక్ రిలేటెడ్ ఇమేజ్ కావాలి. ఇక్కడ పైన స్పాన్సర్డ్ అని ఉంటే అవి వాటిని డౌన్లోడ్ చేయొద్దు. ఓకే, కింద ఫ్రీ ఉన్నాయి చూడండి. లెట్స్ సే దిస్ గర్ల్. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ కావాలి, నేను చేస్తే ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం వీటిని యూజ్ చేయాల్సిన పని లేదు. ఏఐ టూల్స్ని అడిగేయచ్చు అనమాట. నాకు ఇలాంటి ఒక ఇమేజ్ కావాలి అనేసి యూ కెన్ హ్యాపీలీ ఆస్క్ ఏఐ టూల్స్. అది మనకు ఫ్యూచర్లో వస్తుంది. ఓకే, ఇవి ఫ్రీ ఇమేజెస్, వీటికి కాపీరైట్స్ ఏముండవు. ఓకే, గాట్ ఇట్? Yes. So now right side, we need one text. Okay, you have to just Drag and drop. and text over here. So ఇంకా text colors, sizes change చేసుకోవడం వచ్చా? Style. Go to Style లోకి వెళ్ళాలి. What's next? ఇక్కడ Paragraph. ఏం క్లిక్ చేస్తే ఏం వస్తుంది? Text. Add element plus Add plus symbol. Add element. text editor. హియర్ మనకు కావాల్సిన టెక్స్ట్ రాసుకుంటాం. ఇప్పుడు నాకు అన్ని ఈ సెక్షన్ హైట్ కొంచెం పెద్దగా ఉండాలి అండ్ ఎలిమెంట్స్ అన్ని సెంటర్ లో వచ్చేయాలి. హౌ? 6 dots. 6 dots. Yes. With height. maximum. Height. ఏం అవసరం లేదు, జస్ట్ హైటే కావాలి. ఓకే, Minimum హైట్ height. ఈజ్. ఇప్పుడు నాకు Just ఒక్కొక్క సెక్షన్ కి అంతే హైట్ ఉంటే బాగుంటది, కానీ ఒక సెక్షన్ కి ఒక సెక్షన్ పెద్దగా ఒక సెక్షన్ చిన్నగా ఉంటే బాగుంటది కదా. అంటే డిపెండ్స్ ఆన్. ఇప్పుడు నాకు ఈ సెక్షన్ ఉంది, ఈ సెక్షన్ కి ఎంత హైట్ ఉంటే దీనికి కూడా అంతే హైట్ ఉంటే బాగుంటది. సో ఎలా మరి? Justify content. ఇక్కడ 6 డాట్స్ క్లిక్ చేసినప్పుడు దీని హైట్ ఎంత పెట్టినా 588. 588. Same height. దీనికి Same కూడా height. దీనికి ఎంత ఉంది? 521. 588 పెడదాం. సారీ, ఓకేనా? యా. ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ ని సెంటర్ రావాలి. Justify content. Justify content. Center align. And alignment Center. వచ్చేసిందా? Yes, రైట్. Yes, ma'am. నెక్స్ట్ చెప్పండి. How many columns?
4 columns. Four columns. Four ఓకే columns. ప్లస్ Flex ఫ్లెక్స్ box. బాక్స్ Next 4 box, columns. 4 column. Yes. 4 okay. కాలమ్స్ తర్వాత And Image. There is Add an image. image. ఇమేజ్ కావాలి ఫస్ట్ Drag and డ్రాగ్ drag and Image. drop. Image. సో మనకు కావాల్సిన ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుందాం ఓకే Okay, ma'am. అండ్ తర్వాత ఏంటి Heading. 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 హెడింగ్ Text. ఎలా డ్రాగ్ చేసుకుందామండి Add element. Say middle. Add element. Add element. Add element. ప్లస్ ఐకాన్ Second. హియర్ Heading. Heading. డ్రాగ్ అండ్ Drop. సో ఇక్కడ మనకు కావాల్సిన హెడింగ్ అండ్ చేంజ్ ద టెక్స్ట్ సైజ్ అండి ప్లీజ్ చేంజ్ ద టెక్స్ట్ Style. సైజ్ Style. Style. స్టైల్ Typography. 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 టైపోగ్రఫీ అండ్ హియర్ Size. కమ్స్ ద Size. సైజ్ నాకు సెంటర్ లో ఉండాలి Enter. And కింద Alignment. అలైన్మెంట్ సెంటర్ And రైట్ అంతేనా Yes, ఎస్ సో నెక్స్ట్ Text. హియర్ add కమ్స్ text. Add. Add element. Add text. Add element. Element. Text Text editor. editor. Text editor. Copy the And- content. యాడ్ యువర్ కాంటెంట్ ఇప్పుడు నాకు ఇది అలైన్మెంట్ సెంటర్ ఉండాలి ఇప్పుడు ఇది ఏ అలైన్మెంట్ లో ఉంది చెప్తారా Central. Left alignment. Left to right. ma'am. అలైన్మెంట్ లో ఉంది Yes. లెఫ్ట్ కు ఉంది మొత్తం టెక్స్ట్ అంతా లెఫ్ట్ కి వచ్చేస్తే లెఫ్ట్ లో ఉన్నట్టు Oh, left alignment. నా స్టైల్ ని క్లిక్ చేసి లెట్ us మేక్ ఇట్ Center. సెంటర్ కెన్ యూ సీ సెంటర్ అంటే ఎట్లా వచ్చేసిందో Yes. Yes. అండ్ నెక్స్ట్ Button. 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 Add And element. Add Button. Button. డ్రాగ్ అండ్ డ్రాప్ ద బటన్ Button. బటన్ అలైన్మెంట్ ఎలా ఉంది Left. Left. ఉంది. Left. సెంటర్ కావాలి కావాలి. Style. 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 Alignment. Alignment. Position. పొజిషన్ Center. 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 అంతే కదా Yes. Ma'am. ఇప్పుడు నెక్స్ట్ కాలమ్ లో ఏం కావాలి Next image. One. Next. Yes, ma'am. Image. Image. ఇమేజ్ మళ్ళా టెక్స్ట్ Text. మళ్ళా Text హెడింగ్ editor, అండ్ heading, బటన్ button. Button. కదా సో నేను మళ్ళా యాడ్ చేయకుండా ఏం చేస్తానంటే ఈ కాలం ఉంది కదా Yes, ma'am. ఈ కాలం మీద రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ చేస్తా చూడండి రైట్ క్లిక్ డూప్లికేట్ రైట్ క్లిక్ డూప్లికేట్ రిమైనింగ్ కాలమ్స్ రైట్ Delete. క్లిక్ ఇచ్చి డిలీట్ Delete. డిలీట్ రైట్ క్లిck delete. You see now? Yes, ma'am. Yes, ma'am. Within Yes, ma'am. seconds లో మన వర్క్ ఫినిష్ అయిపోయింది. మనం ఊరికే మనం చేంజ్ చేయాల్సింది ఏంటి? Image. కావాల్సిన ఇమేజ్ టెక్స్ట్. Image, text. అరే మళ్ళా చేంజ్ చేసుకోవాలి కదా, మరి ఎందుకు డూప్లికేట్ చేశారు? అంటే ఇప్పుడు ప్రసార ఎనీహౌ అగైన్ అలైన్మెంట్స్ అవన్నీ సరే ఆప్షన్స్ కి సేమ్ ఉంటాయి కదా మళ్ళీ అన్న. same ఉంటాయి. ఇక్కడ same మీరు అర్థం ఉంటుంది. చేసుకోవాల్సింది ఇమేజెస్ ఇవి కాదు, అలైన్మెంట్స్ Alignment. కానీ కలర్స్ కానీ ప్రతిసారి మళ్ళా Change అవ్వాల్సి- చేంజ్ చేసుకోవడం అవసరం ఉందా? లేదు మ్యామ్. ఫస్ట్ కాలం లో ఉన్న ఎలిమెంట్స్ కి మనం ఏవైతే సైజెస్ కానీ కలర్స్ కానీ అలైన్మెంట్స్ కానీ అప్లై చేస్తామో అవన్నీ నెక్స్ట్ కాలమ్స్ కి కూడా అట్లనే వచ్చేస్తాయి అన్నమాట. మనం ప్రతిసారి మళ్ళా కలర్స్ చేంజ్ చేసుకోవడాలు అలైన్మెంట్ చేంజ్ చేసుకోవడాలు ఇట్లా అవసరం లేదు. అంతేనా? Yes, ma'am. Yes, ma'am. కాపీ ఫార్మాట్ ఆప్షన్ లేదండి, అదే కదా మనం చూసింది ఇప్పుడు అంటే డూప్లికేట్. డూప్లికేట్ ఓన్లీ ఫార్మాట్ కూడా అలైన్మెంట్ అవన్నీ ఒకసారి కాపీ చేసుకుని కూడా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకి ఎక్సెల్ లో ఉంటుంది కదా, ఆల్సో డూ దట్. యూ కెన్ డూ Excel లో దట్. ఇక్కడ ఉంటది రైట్ కదా. క్లిక్ ఇచ్చేసి కాపీ, ఓకే. సో You can do that. సేమ్ ఫాంట్ అండ్ కలర్ అంతా వచ్చేస్తుంది. కలర్ అంతా కాపీ కలర్ కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తున్నా. కాపీ చేసేసి ఇక్కడికి వెళ్ళేసి పేస్ట్ స్టైల్ పెడుతున్నా. చూడండి, అంటే దీనికి ఏ స్టైల్ ఉంది ఆ స్టైల్ అప్లై అయిపోయింది. చూస్తున్నారా? Yes, ma'am. ఓకే. ఎస్, అలా. సో ఇప్పుడు ఇక్కడ యూ మిస్డ్ వన్ థింగ్. వాట్ డిడ్ యూ మిస్? Heading. Digital Heading. ma'am. Page. Page అంటున్నా. No, no, no. Section. వాట్ డిడ్ యూ మిస్? Heading end-to-end digital solutions. ఇది ఎక్కడ రావాలి అసలు బేసిక్ గా? ఎలిమెంట్ Section పైన. ఎలిమెంట్ ఇక్కడ మధ్యలో రావాలి కదా. Yes, ma'am. అంటే అది ఎట్లా మరి? పైన
కంటైనర్ యాడ్ ఎలిమెంట్ లోనే ఇక్కడ యాడ్ చేయాలి అది మేడం. సెక్షన్ ప్లేస్ లో వస్తుంది కదా మేడం? 6 డాట్ బటన్ కరెక్ట్, పక్కన ఎవరో చెప్పారు. సెక్షన్ Extra. ప్లేస్ లో వస్తుంది అది. దానికి ఇంకో సెక్షన్ తీసుకోవాల్సిందే, ఇంకో సపరేట్ సెక్షన్ తీసుకొని ఒక కాలం లో తర్వాత ఎలిమెంట్ యాడ్ చేసుకోవాలి. అలైన్మెంట్ సెంటర్ కి చేయాలి అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉందా, దాన్ని క్లిక్ చేసి ఇంకొక సెక్షన్ తీసుకుందాం. ఇది ఒకటి సరిపోతుందా? ఎస్ ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఇప్పుడు వాట్ యు హ్యావ్ టు డ్రాగ్, హెడింగ్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడు సెంటర్ అలైన్మెంట్ అండ్ సైజెస్. ఇప్పుడు సెంటర్ అలైన్మెంట్ స్టైల్లోకి వెళ్ళేసి సెంటర్ సెంటర్ అలైన్మెంట్ సెంటర్ అండ్ టైపోగ్రఫీ, సైజ్ అండ్ మీకు స్పేస్ కావాలంటే యూ కెన్ ఆల్సో యాడ్ స్పేస్. ఎలా లైన్ హైట్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా, ఎస్ మ్యామ్. ఇట్లనే కదా కదా, రైట్? అర్థమైందా అండి? ఎస్ మ్యామ్. ఎస్ ఎవ్రీబడి. ఇప్పుడు చూడండి మ్యాటర్, కెన్ ఐ అప్లోడ్ ఆర్ కెన్ ఐ హ్యావ్ background colors for each and every layer like element, column, section? ఎస్ మ్యామ్. Yes. ఇప్పుడు చూడండి, ఇందులో ఎలిమెంట్ ఏదండి? హౌ మెనీ ఎలిమెంట్స్ వి హ్యావ్? 2 elements. 2 ఎలిమెంట్స్, ఇదొకటి ఇదొకటి కదా. Yes ma'am. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసి చూద్దాం. క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏడు ఉందో ఒకసారి చూద్దాం. Style. Text color. Link. టెక్స్ట్ కలర్ కాదు, ఐ వాంట్ బ్యాక్గ్రౌండ్. అడ్వాన్స్డ్ Go to advanced. బ్యాక్గ్రౌండ్ Background. Here comes. From type ఇక్కడ క్లాసిక్ అని ఉందా, క్లాసిక్ ని క్లిక్ చేస్తే you will see coloring option. Okay, నేను ఒక రెడ్ పెడుతున్నా. Can you see? It's Yes. not good. ఎస్ మ్యామ్. ఇది ఏ దానికి అప్లై చేసిన? Element. వన్ ఎలిమెంట్. ఎలిమెంట్ కి. కాలం కి ఎట్లా అప్లై చేస్తారు చెప్పండి? Same. ఎడిట్ కాలమ్ లెవెల్. కాలం ని ఫస్ట్ క్లిక్ చేయండి, ఆ బ్లాక్ బాక్స్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత Style. దీనికి వేద్దాంలేండి, దీనికి వేద్దాంలే. స్టైల్, Background. background type, Background type. classic. classic and Let's go Blue. with black. చూసారా, Yes ma'am. ఈ రెడ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఓన్లీ ఫర్ ఎలిమెంట్. అంటే నేను బ్లాక్ కలర్ కాలం కి యాడ్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ కి అప్లై అయిపోయిందా? చూడండి, ఆ వైట్ చూస్ Yes. ఫ్లాష్ కోడ్స్ కి దీనికి రెండింటికి అప్లై అయిపోయింది కదా. Yes ma'am. Yes. ఇప్పుడు సెక్షన్ కి చెప్పండి, సెక్షన్ బ్యాక్గ్రౌండ్. Same. Okay. సెలెక్ట్ ద సెక్షన్ Select the ఫస్ట్. section. Selection. 6 dots. dots. స్టార్ట్స్ స్టైల్ స్టైల్ సెలెక్ట్ Style. స్టైల్, Background. Background type. బ్యాక్గ్రౌండ్ ఓవర్లే కాదు. టైప్, Background Background type. type. బ్యాక్గ్రౌండ్ టైప్, background type classic కలర్. క్లాసిక్. color. Can you see? Yes. Yes ma'am. Yes or no? Yeah. Yes. Yes ఎస్ ma'am. మ్యామ్. అంటే మనం దేన్నైనా, దేనికి బ్యాక్గ్రౌండ్స్ అయినా, దేనికి కలర్స్ అయినా, సైజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు అని క్లియర్ అయిందా? Yes ma'am. Yes or no? Yeah. Yes ma'am. Yes ma'am. Yes ma'am. Finally, what you have to do, click on Publish. పబ్లిష్ చేయకుండా మర్చిపోయారు మళ్ళా. అఫ్ కోర్స్ డ్రాఫ్ట్ లో ఉంటదిలేండి. యు వాంట్ సీ Yes ma'am. ప్రివ్యూ? మ్యామ్. Yes ma'am. ఇక్కడ ఇది ఉంది కదా, ఐ బటన్, కన్ను. రివ్యూ Review change. చూస్తే మనం ఎట్లా డిజైన్ చేసినామో ఏంటో కనిపిస్తాయి. ఇగో చూడండి, దిస్ గాయ్ ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ టర్న్ అయిపోయాడు. కెన్ యూ సీ? Yes. Yes Yes. ma'am. Yes. డూ యూ సీ ఎనీ హెడర్, No ma'am. ఎనీ ఫుటర్? మనం డిజైన్ No, ma'am. చేస్తుంది ఏంటి? ఓన్లీ Only body part. బాడీ చెప్పండి. ఇప్పుడు మీకు ఎలిమెంటర్ నచ్చిందా లేదా? Yes ma'am. బాగుంది. Are you guys able to design a website like this within one day? Yes ఎస్ ma'am. మ్యామ్. Yes ma'am. Yes ma'am. మీరు ఇలాంటి వెబ్సైట్ ని రేపటికి చేసుకొని రాగలరా? వెబ్సైట్ అంటే పూర్తి వెబ్సైట్ కాదు, జస్ట్ హోమ్ పేజ్. Home page. ఓకే మ్యామ్. జస్ట్ హోమ్ పేజ్ ఎలా ఉందో అలా. యూ నీడ్ నాట్ టు యూస్ ద సేమ్ ఇమేజెస్, నీడ్ నాట్ టు యూస్ ద సేమ్ టెక్స్ట్ అండ్ ఆల్.
వచ్చిన ఇమేజెస్ ఇష్టం వచ్చిన టెక్స్టులు వాడుకోండి. లేఅవుట్ మాత్రం ఇలా ఉండాలి. సెక్షన్ మాత్రమే. ఐ డోంట్ వాంట్ యూ టు వర్క్ ఆన్ హెడర్ ఆర్ ఫుటర్ కూడా అవసరం లేదు. బాడీ ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది? ఫూటర్ వర్క్. ఫూటర్ పై Both the footer. ఇక్కడికే బాడీ ఎండ్ అవుతుంది. ఇక్కడ వరకు నాకు ఎప్పటికీ డిజైన్ చేసుకొని రాగలరా? ఎస్ మ్యామ్. సేమ్ వెబ్సైట్ అమ్మా. స్ప్లాష్ కోడ్స్, ఓకే మ్యామ్. ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ మీరు చేంజ్ చేసుకోండి. మీరు ఏం వాడినా నాకు ఏం పెద్ద ప్రాబ్లం లేదు, కానీ జస్ట్ లేఅవుట్ మాత్రం ఇలా ఉండాలి. ఏమంటారు? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. చేస్తారా? ట్రై చేస్తా మ్యామ్. 100% ట్రై చేస్తా. సో నౌ ఇప్పుడు మీరు ఒక పేజ్ ని డిజైన్ చేసుకోవడం ఎలానో, ఇస్ దాట్ క్లియర్ గైస్? ఎస్ మ్యామ్. థీమ్ బాగుందా, ఎలిమెంటర్ బాగుందా? ఎలిమెంటర్ రెండు బాగుంది. Customization బాగుంది. చెప్పండి, థీమ్ ఆర్ ఎలిమెంటర్? ఎలిమెంటర్ రెండు బాగున్నాయి మేడం. రెండు లో ఫ్లెక్సిబిలిటీ ఉందండి. రెండు మిక్స్ అయితేనే వెబ్సైట్ వచ్చింది. థీమ్ లేకుండా వెబ్సైట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థీమ్ అనేది ఏదో ఒకటి అట్లా యాక్టివేట్ లో ఉండాలి. బట్ బాడీ సెక్షన్స్ ని మనం పెద్దగా థీమ్ తోని డిజైన్ చేయలేము. ఓకే, సో యా, ఇంకా మనం నెక్స్ట్ క్లాస్ లో ఇంకా కొంచెం అడ్వాన్స్ లోకి వెళ్ళిపోదాం. సో యాజ్ ఆఫ్ నౌ అందరికి అర్థమైనట్టేనా? టాస్క్ ఏంటో చెప్పండి. బాడీ. బాడీ పార్ట్. బాడీ డిజైన్, Design బాడీ పొజిషన్, any page as you wish. Design any page like Flash codes. splash codes, home page. Okay na? విత్ ఎలిమెంట్. ఓకే మ్యామ్. With Elementor, exclude header and footer. Header and ఫుటర్. footer. Only body. You need to work on what? Only body part. అందరికి అర్థమైనట్లేనా? Is that clear? Yeah. Everybody? మేడం Wonderful. చెప్పండి. ఓన్లీ స్లాష్ కోడ్స్ ఏనా లేకపోతే ఇంకేమైనా వెబ్సైట్ తీసుకోవచ్చు? ఫస్ట్ అయితే ఇది చేయండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత ఎలాంటి వెబ్సైట్స్ అయినా తీసుకొని రెఫరెన్స్ గా చేయొచ్చు. బట్ ఫస్ట్ అయితే ఇది ప్రాక్టీసింగ్ కి చేయండి. ఓకే, అంటే సి ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు యూస్ సేమ్ టెక్స్ట్ అండి. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ అనుకోండి, ఇక్కడ ఏ టెక్స్ట్ వాడతారు? రియల్ ఎస్టేట్ టెక్స్ట్. దానికి సంబంధించిన టెక్స్ట్ వాడుకోండి, అంతే. సో వి జస్ట్ నీడ్ టు ఫాలో ద ఫార్మాట్, రైట్? ఫార్మాట్, ద లేఅవుట్, అంతే. ఇమేజెస్ అండ్ కంటెంట్ వీ కెన్ చేంజ్ ఇట్. యూ కెన్ చేంజ్ హ్యాపీలీ. యా. ఓకేనా? మ్యామ్ నో నీడ్ హెడర్ మ్యామ్. సారీ, హెడర్ అవసరం లేదు. హెడర్ ఫుటర్ ఏం అవసరం లేదు. ఓన్లీ పేజ్, బాడీ పేజ్. ఓన్లీ బాడీ. ఓకే ఓకే. ఓకేనా? ఓకే. ఓకే మ్యామ్. ఇంకా బ్యూటిఫుల్ గా చేస్తాం. ఇంకా దీనికి మించిన ప్లగిన్స్ మీద మనం వర్కౌట్ చేస్తాం. బట్ ఐ వాంట్ యూ గైస్ టు గెట్ సమ్ పర్ఫెక్షన్ విత్ దిస్ టూల్. ఓకే, యూ జస్ట్ హ్యావ్ టు ప్లే అరౌండ్ విత్ దీస్ ఆప్షన్స్ అండి, అంతే. లేఅవుట్ అంటే ఏంటి, స్టైల్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ అంటే ఏంటి, ఈ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ ఏంటి, క్లిక్ చేసి చూడాలి అంతే. ఓకే, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్ట్ డిజైన్ ఫ్రమ్ యువర్ ఎండ్. పర్ఫెక్ట్ డిజైన్ నాకు కాదు కావాల్సింది. నాకు మీరు ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం, ఏ ఆప్షన్ ఎందుకు పనిచేస్తుందో తెలుసుకోవడం కావాలి. రేపు పొద్దున క్లయింట్ వస్తే మీకు ఏ ఆప్షన్ వాడాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఓకే. రైట్. ఇప్పుడు నాకు డౌట్, చిన్నది పెద్ద తెలీదు. ఐ విల్ ఆస్క్. చెప్పండి చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసాం కదా, లైక్ న్యూస్ ఛానల్ సంబంధించి. సో న్యూ పేజ్ ఎలా, అది కొంచెం నాకు కన్ఫ్యూజింగ్. న్యూ పేజ్ చేయాలా లేకపోతే ఇప్పుడు ఉన్నదే చేయాలా, ఎట్లా అనేసి. మీరు ఏ పేజ్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డైనమిక్ ఉంది కదా, ఓకే. యా, మీరు హోమ్ పేజ్ అయినా చేసుకోండి, అబౌట్ పేజ్, ఏ పేజ్ అయినా డిజైన్ చేసుకోండి ఇలా. ఓకే ఆ పేజ్ లో మాత్రమే కనిపిస్తుంది డిజైన్. ఓకే ఓకే. ఓకే, మీరు ఏ పేజ్ లో డిజైన్ చేస్తారో ఆ పేజ్ లో మాత్రమే కనిపిస్తుంది డిజైన్.
అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేను మేడం కృష్ణ ఈ వెబ్సైట్ ఉందండి, ఓపెన్ చేసిన. ఇప్పుడు ఎందులో మాత్రమే నేను చేసిన డిజైనింగ్ కనిపిస్తుంది? ఓవర్ వ్యూ ఓవర్ వ్యూ. ఓవర్ వ్యూ క్లిక్ చేస్తా, ఓవర్ వ్యూ లోనే కనిపిస్తుంది. వేరే పేజ్ లో కనిపిస్తుందా? లొకేషన్ లో కనిపిస్తుందా? హైలైట్స్ లో కనిపిస్తుందా? కాన్ఫిగరేషన్ లో కనిపిస్తుందా? నువ్వు ఏ పేజ్ లో డిజైన్ చేస్తే ఓన్లీ 1 పేజ్ యాడ్ చేసి దాంట్లో చేయమంటారా ఫ్రెష్ గా? మీరు ఫ్రెష్ దైనా చేయండి, ఆర్ ఎల్స్ ఎగ్జిస్టింగ్ పేజ్. ఇప్పుడు నేను డిడ్ ఐ క్రియేట్ ఓవర్ వ్యూ పేజ్? మీ ముందు ఏమైనా ఓవర్ వ్యూ పేజ్ చేశానా? ప్రీవియస్ డే ఉన్నది తీసుకున్నా. ఏదైనా ఓకే, మీరు ఏ పేజ్ లో చేస్తారో నాకు సంబంధం లేదు. నాకు మీరు ఏదో ఒక పేజ్ లో బాడీ సెక్షన్ డిజైన్ చేసుకొని రావాలి. అంటే మ్యామ్ మరి నిన్న మేము న్యూస్ ఛానల్ చేసాం కదా మ్యామ్, అది ఏడికి పోదు, అది ఆడనే ఉంటది. అది దాంట్లోనే చేసేయమంటారు ఇప్పుడు? ఓకే. ఇప్పుడు నిన్న హౌ టు ఇంప్రూవ్ బ్రెయిన్ పవర్, ఇదేదో మనం మీ ముందే చేసినట్టు ఇవన్నీ ఏమైనా ఎరేజ్ అయినాయా చెప్పండి? ఏదైనా చెక్కు చెదిరిందా చెప్పండి? అన్ని అలానే ఉన్నాయి. జస్ట్ మీ పేజ్ లో డిజైనింగ్ మారుతుంది. ఓకే, యా. టాస్క్ సబ్మిట్ చేసే లీవ్ ద మీటింగ్. ఓకే, టాస్క్ సబ్మిట్ చేయకపోతే మీకు షీట్ లో మీకు గ్రీన్ మార్క్ పడదు. ఇప్పుడే సబ్మిట్ చేయాలా? డౌట్ సెషన్ లోనే కదా మీరు సబ్మిట్ చేయాల్సింది. You were talking about the old task, yesterday's task, right? Yesterday, not today's. Yes. People are thinking about today's task. That's why నేను అంతా సాడిస్ట్ లాగా కనిపిస్తున్నానా ఏంటి మీకు? Not like that, just yesterday's one. Yesterday one we submitted already. Yesterday task submit చేసి వెళ్ళండి. ఈ టాస్క్ రేపు సబ్మిట్ చేయండి. ఓకే, Got it, ma'am. Excuse me, ma'am. థ్యాంక్ గాడ్. Excuse me, ma'am. యా చెప్పండి. వెబ్సైట్ 3 టైప్స్ గా క్లాసిఫై చేశారు కదా, బ్లాగింగ్, ప్రోడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్. ప్రోడక్ట్ బేస్డ్ ఈ కామర్స్ వెబ్సైట్ కి స్టాటిక్ ఆర్ డైనమిక్, విచ్ ఎవర్ ఇస్ మోర్ సూటబుల్? మనము మోస్ట్లీ ఈ కామర్స్ వెబ్సైట్ కి స్టాటిక్ పెట్టుకొని, స్టాటిక్ లో కూడా సపరేట్ సెక్షన్ లో ప్రోడక్ట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం మీకు ఈ కామర్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఐ హావ్ వన్ డౌట్. యా, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పోస్ట్ ఏ పార్ట్లో ఉంటాయి మేము? అంటే హెడర్ పార్ట్, బాడీ పార్ట్? మనం క్రియేట్ చేసిన పోస్ట్ నిన్న టాస్క్ ఏ సెక్షన్ లో ఉంటాయి? అంటే హెడర్ సెక్షన్. అది మీకు ఏ సెక్షన్ లో కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది చెప్పండి మీరే. బాడీ సెక్షన్, బాడీలోనే కదా కనిపిస్తుంది. బాడీ పార్ట్. ఓకే, హెడర్ లో మెన్యూ, ఓన్లీ మెన్యూ, సైట్ లోగో, ఇవి మాత్రమే. రిమైనింగ్ అంతా మీరు రాసే పోస్ట్లు కానీ అవన్నీ బాడీలో కనిపిస్తుంది. బాడీనే కదా ఇదంతా, ఏంటి బాడీయే కదా. దిస్ హోల్ థింగ్ ఇస్ అ బాడీ, రైట్? ఇక్కడ చూడండి, ఇదంతా బాడీలోనే కనిపిస్తుంది. మళ్ళీ ఇది బాటమ్ లోకి వచ్చేస్తే ఇది ఫుటర్. ఇది థీమ్ వైజ్ చేంజ్ అవుతూ ఉంటది కదా మేడం? అంటే మనం సెలెక్ట్ చేసుకున్న థీమ్ ని బట్టి కదా. ఇప్పుడు మన థీమ్ తో ఏమైనా సంబంధం ఉందా? లేదు, నిన్నది అంటున్నా. కొన్నిట్లలో రైట్ సైడ్ రీసెంట్ పోస్ట్ ఇవి కూడా కనబడుతుంది. దిస్ డిజైన్ కంప్లీట్లీ వేరీస్ ఫ్రమ్ థీమ్ టు థీమ్ కదా. అదే అంటున్నా. yes. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. ఇవాల్టి నోట్స్, రోజు నేను నోట్స్ షేర్ చేయాల్సిన పని లేదు. మీరు దీన్ని బుక్ మార్క్ చేసుకోలేదా గైస్? చేసుకున్నాం మ్యామ్. మళ్ళా షేర్ చేయమంటే ఒకసారి చేస్తా చూడండి. నేను మళ్ళీ రోజు షేర్ చేయాల్సిన పని లేదు, జస్ట్ బుక్ మార్క్ దిస్. మీకు రోజు అందులోనే అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? రైట్ మ్యామ్, నేను యాక్చువల్లీ ఒక థీమ్ తీసుకున్నా న్యూస్ ఛానల్ది. సో అది డిఫాల్ట్ గా రైట్ సైడ్ లో కూడా ఇప్పుడు నార్మల్ గా హెడర్ లో హోమ్, న్యూ, లాంగ్వేజ్, స్టేట్, లైవ్ న్యూస్, కాంటాక్టర్స్, కేటగిరీ ఇలా ఇచ్చాను. బట్ రైట్ సైడ్ ఇప్పుడు బాడీ పార్ట్ లో నార్మల్ గా పోస్ట్ రాసాము. రైట్ సైడ్ లో ఆటోమేటిక్ గా సెర్చ్ బార్ కింద, పేజెస్ కింద ఆంధ్రప్రదేశ్ కేటగిరీ, సైడ్ బార్, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుందా? ఆటోమేటిక్ గా సైడ్ బార్ ఉంటుంది. ఎస్, ఇప్పుడు నా వెబ్సైట్ లో కూడా మీరు సైడ్ బార్ ఉంది కదా. ఓకే, డిఫాల్ట్ గా సైడ్ బార్ వస్తుంది. యా, మనం దాన్ని కూడా ఎడిటింగ్ నేర్చుకుంటాం.
ఓకే ఫైన్. ఓకే